హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో విద్యార్థులకు సూపర్ గుడ్ న్యూస్ అండి. ఈ తేదీ నుంచి వేసవి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం. కొత్త షెడ్యూల్ విడుదల. పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే తెలుగు రాష్ట్రాల్లో వేడెక్కిన వేసవి, స్కూల్ సెలవులపై కీలక నిర్ణయాలు. ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల్లో వేసవి తీవ్రత ముందుగానే ప్రారంభమైంది. ఫిబ్రవరి నెల నుంచే ఉష్ణోగ్రతలు భారీగా పెరగడంతో ప్రజలు ఎండల మంటను అధికంగా అనుభవిస్తున్నారు. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని స్కూల్ సెలవుల షెడ్యూల్ను ముందుగానే ప్రకటించాయి. తెలంగాణలో వేసవి సెలవులు ముందుగానే ఒక ఒంటిపూట బడులు. రికార్డు స్థాయిలో పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగా తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 15వ తేదీ నుంచి ఒంటిపూట బడులను నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఇక సకాలంలో పరీక్షలు పూర్తి చేసే దృష్ట్యా అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలకు ఏప్రిల్ 20 నుంచి వేసవి సెలవులు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఒంటిపూట బడుల షెడ్యూల్. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు క్లాసులు కొనసాగుతాయి. 10వ తరగతి పరీక్షల నిర్వహణ. పరీక్ష కేంద్రాలుగా ఉన్న స్కూళ్లలో పరిశీలన అనంతరం మధ్యాహ్నం పూట క్లాసులు నిర్వహించవచ్చు. గత సంవత్సరం కంటే వేడిమి ఎక్కువగా ఉండటంతో ఈసారి వేసవి సెలవులు ముందుగానే ప్రకటించడం విద్యార్థులకు ఉపశమనాన్ని కలిగించే అంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్లో వేసవి సెలవులు తెలంగాణ కంటే 3 రోజులు ఆలస్యం. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా వేసవి తీవ్రతను పెరుగుతూ ఉండడంతో కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 23 నుంచి జూన్ 1 వరకు అంటే 23 రోజుల పాటు వేసవి సెలవులను ప్రకటించింది. మార్చి నెల నుంచే ఎండలు మండిపోతూ ఉండడంతో మార్చి 15వ తేదీ నుంచి ఒంటిపూట బడులను నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఒంటిపూట బడుల టైం టేబుల్ ఈ విధంగా ఉండబోతోంది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు క్లాసులు జరుగుతాయి. 10వ తరగతి పరీక్షలు మరియు స్కూల్ నిర్వహణ. పరీక్షల షెడ్యూల్ ప్రకారం పరీక్షా కేంద్రాలుగా ఉన్న స్కూళ్లలో మధ్యాహ్న బోధన నిర్వహించేలాగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ఉద్యోగులు ఉత్తర్వులు. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల నిర్వహణపై ప్రత్యేక మార్గదర్శకాలు ఇచ్చిన ఏపీ ప్రభుత్వం ఎండల ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. వేసవి కాలంలో విద్యార్థుల ఆరోగ్య భద్రత, ప్రభుత్వ జాగ్రత్తలు చూసుకున్నట్లయితే ఎండల తీవ్రత కారణంగా విద్యార్థులు డీహైడ్రేషన్ అలాగే హీట్ స్ట్రోక్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. స్కూళ్ళల్లో తగినంత నీరు, త్రాగునీరు అలాగే గ్రీస్ షెడ్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు. అత్యవసర పరిస్థితుల్లో విద్యార్థులకు తగిన వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని కూడా సూచనలు. ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉండడంతో అవసరమైతే సెలవులను మరింత ముందుకు జరపాలని కూడా ప్రభుత్వ అధికారులు సూచిస్తున్నారు. ముఖ్య అంశాలు. తెలంగాణలో ఏప్రిల్ 20 నుంచి వేసవి సెలవులు. ఏపీలో ఏప్రిల్ 23 నుంచి జూన్ 1 వరకు ఉండబోతున్నాయి. ఇకపోతే మార్చి 15 నుంచి 2 రాష్ట్రాల్లో ఒంటిపూట బడులు ఉదయం 8 గంటల నుంచి 12 వరకు కొనసాగుతాయి. ఉష్ణోగ్రతలు పెరగడంతో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ముందస్తు జాగ్రత్తలు. 10వ తరగతి పరీక్షల నిర్వహణకు ప్రత్యేక మార్గదర్శకాలు. స్కూళ్లకు తగినంత త్రాగునీరు, వైద్య సేవల ఏర్పాట్ల కోసం ప్రభుత్వ సూచనలు. మొత్తంగా వేడెక్కిన వేసవి కారణంగా విద్యార్థుల ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకుని 2 తెలుగు రాష్ట్రాలు ముందుగానే నిర్ణయం తీసుకున్నాయి. విద్యార్థుల సంక్షేమాన్ని కాపాడేలాగా మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వేసవి మార్పులపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులతో షేర్ చేయండి.